వెల్కమ్ టు ద మా ఇంటి గోళ. ముందుగా మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. మేము వచ్చేసి ఈరోజు నెల్లూరులో ఉన్న డ్రెస్ సర్కిల్కి అయితే వెళ్ళామండి. ఈ డ్రెస్ సర్కిల్ని వచ్చేసి మన కీర్తి శెట్టి గారు అయితే డిసెంబర్ 22 అయితే ఓపెన్ చేశారండి. మేమైతే సంక్రాంతి షాపింగ్ కోసం అయితే వెళ్ళామండి. వీటిని చూడగానే మేమైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేసి అనుకున్నాము, కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇవి రియల్ ఫ్లవర్స్ అనమాట. డైలీ డెకరేషన్స్ అనేటివి చేస్తారంట అండి. డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. మా సారు నెల్లూరులో డ్రెస్ సర్కిల్ ఓపెన్ చేశారు. ఒకసారి వెళ్దాం అనగానే నేనైతే యూట్యూబ్లో అయితే చూశానండి. నెల్లూరు ఈ డ్రెస్ సర్కిల్ వచ్చేసి ఒక్క వీడియో కూడా లేదు, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో తీయడం జరిగిందండి. ఇక్కడ మేరీ క్రిస్మస్ కూడా పెట్టేశారు. మనకి ఎంటర్ అవ్వగానే ఒక సిల్వర్ వినాయకుడు అయితే కనిపిస్తాడండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ టోటల్గా అయితే శారీసే ఉన్నాయండి. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి. అలాగే ఇక్కడ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. 750కి వచ్చేసి 2 బ్లౌజెస్ అనమాట. మనకు స్లీవ్లెస్ అలాగే హ్యాండ్స్ ఉన్నాయండి. సైజుల ప్రకారం కూడా ఉన్నాయి. మనకి ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చండి. మనకు సింగిల్ పీస్ అయినా ఇస్తారండి. ఇక్కడ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. మేము పైకి అయితే వెళ్ళామండి, ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. పైకి వెళ్ళినాక అక్కడ వచ్చేసి పార్టీ వేర్ శారీస్, లెహంగాస్ అండ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ఈ ఫ్లోర్లో. ఈ ఫ్లోర్కి వెళ్ళగానే మన కళ్ళు అయితే అక్కడ ఉన్న ప్రతి దానిని అయితే చూస్తాయండి. అంత బాగున్నాయి ఒక్కొక్కటి. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి అన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. లేడీస్కి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ, రెగ్యులర్ డైలీ యూజ్ అనమాట. ఇక్కడ ఓన్లీ 2 టాప్స్ వచ్చేసి 900 అనమాట. డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. ప్రతిదీ ఆఫర్స్ అయితే చాలా అయితే బాగున్నాయండి. ఒకసారి అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. నాకైతే డైలీ వేర్ క్లాత్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఏ ఫ్లోర్లో చూసుకున్న జనం మాత్రం విపరీతంగా ఉండాలండి. ఇక్కడ వచ్చేసి 1000 రూపీస్కి ఒక కూపన్ కూడా ఇస్తారండి. ఎవ్రీ డే వచ్చేసి లక్కీ డ్రా అనేది తీస్తారంట. అండ్ దుబాయ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉందంట అండి. నేనైతే 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. మేమైతే 3rd ఫ్లోర్కి వెళ్ళామండి. ఇది వచ్చేసి కిడ్స్ వేరు. మనమైతే ఎంటర్ అవ్వగానే మనకు స్టార్టింగ్లో బాయ్స్ డ్రెస్సెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇయర్స్ ప్రకారం వచ్చేసి మనకైతే బోర్డు అయితే పెట్టారండి. మనం దాంట్లో వచ్చేసి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మా పాప చూడండి ఉయ్యాలకు ఊపుతుంది. పిల్లలు ఏం చేస్తారండి, ఎక్కడికి వెళ్ళినా ఆడుకుంటారు కదండి. మా వారు చూడండి మా బాబు కోసం సెలెక్షన్స్ అనేది చేస్తూ ఉన్నారు. నాకైతే అస్సలు సెలెక్షన్సే రావండి. మా వారు అయితే చాలా బాగా సెలెక్ట్ అయితే చేస్తారు. మా బాబుకి అయితే 2 సెట్స్ అయితే తీసుకున్నామండి. దీంట్లో ఇవి వచ్చేసి 4 పీసెస్ వచ్చేసి 899 అంట అండి. మేము వచ్చేసి 4 పీసెస్ అయితే తీసుకున్నాము. క్లాత్ కూడా చాలా అయితే బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చేసి పాయింట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. బాబుకి వచ్చేసి 2 పాయింట్స్ అయితే తీసుకున్నామండి. 900 పడింది 2 పాయింట్స్ వచ్చేసి. అలాగే టీ షర్ట్లు అండ్ కోట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. కానీ మా వాడి సైజ్ అయితే లేదు, 5 ఇయర్స్ వరకే ఉన్నాయండి. నాకైతే ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. కానీ మా వాడికి తీసుకుంటే ఇప్పుడు కరెక్ట్ అవుతుందండి. మళ్ళీ ఎందుకులే అనేసి మేమైతే తీసుకోలేదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ వచ్చేసి లేడీస్ అయితే ఇచ్చారనమాట. మళ్ళీ కిడ్స్ వేర్ అన్నాక బొమ్మలు లేకుంటే ఎలా అండి. మా పిల్లలు చూడండి బొమ్మలు కావాలనేసి అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. ప్రతి ఫ్లోర్లో జనం చూడండి ఎంతమంది ఉన్నారో, ఫ్రీగా ఇచ్చేటట్లు ఉన్నారు. మేము నెక్స్ట్ వచ్చేసి జెంట్స్ వేర్కి అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి 4th ఫ్లోర్ అనమాట. ఇక్కడ 3 షర్ట్స్ వచ్చేసి 1000 రూపీసే అంట అండి. మా వారైతే తెగ అయితే సెలెక్షన్ చేశాడు, కానీ ఒక్కటి కూడా తీసుకోలేదండి. లాస్ట్కు వద్దులే నాకు వద్దులే అనేసి అన్నారండి. ఆ ముగ్గురికి అయితే కొనిచ్చాడండి. తను మాత్రం ఏం తీసుకోలేదు. ఇదేనేమో తండ్రి ప్రేమ అంటే. తను మాత్రం ఏం తీసుకోలేదు, మాకు మాత్రమే కొనిచ్చాడు. కోట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఫంక్షన్ వేర్ అయితే చాలా బాగుంటాయండి. అలాగే ప్రతి ఫ్లోర్లో వచ్చేసి కూర్చోడానికి ఒక టేబుల్ అనేది వేశారనమాట. మా పాప ఎంచక్కా కూర్చొని మొబైల్ అయితే చూస్తుందండి. మా బాబు వచ్చేసి అక్కడ పెళ్ళికి కావాల్సిన సామాన్లు పెట్టింటే కత్తి అవి అయితే అన్నీ చూస్తున్నాడండి. అలాగే ఇక్కడ బిల్టులు కూడా ఉన్నాయి. ఒక్క బిల్టు కాస్ట్ వచ్చేసి 1199 అంట అండి. నేనైతే షాక్ అయినాను, ఇంత కాస్ట్ ఉంటాయా అనేసి. సరే అనేసి మా వారు బిల్ వేయించుకోవడానికి అయితే వెళ్ళారండి. మాకు వచ్చేసి బిల్లుకే 1.5 అవర్ టైం పట్టిందండి. మేము మార్నింగ్ 11 o'clockకి ఎంటర్ అవుతే 4 o'clockకి బయటకు వచ్చామండి. మాకైతే 5 కూపన్స్ అయితే వచ్చాయండి. ఇందులో ఒక్క కూపన్కైనా గిఫ్ట్ రాకపోతుందా అని వెయిట్ అయితే చేస్తున్నాము. మేమైతే బయటికి రాగానే పక్కనే ఉన్న హోటల్కి అయితే వెళ్ళామండి. ఆకలి అయితే విపరీతంగా వేస్తుందండి. యాక్చువల్లీ మేము బయట హోటల్కి వెళ్ళేసి తినాలనేసి అనుకున్నాము. పిల్లలు కూడా ఆకలి వేస్తుంది అనేసరికి పక్కలనైతే తీసుకున్నామండి. పిల్లలు చూడండి తినకుండా కూడా గొడవ పడుతున్నారు. మనకు ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఎలా ఉన్నా కూడా తినేస్తామండి.
ఆకలికి అంత మహిమ ఉంది. ఏది తిన్నా అది పరమాన్నం లెక్కనే అనిపిస్తుంది. మాకైతే ఆ నిమిషము ఆ టైంకి అయితే నిజంగా చాలా టేస్ట్గా అయితే అనిపించిందండి. ఫుడ్ వచ్చేసి మాకు వచ్చేసి రైస్ కంటే చపాతీ అండ్ వడ చాలా అయితే బాగున్నాయండి. మా మా డ్రెస్ సర్కిల్ కలెక్షన్స్ వచ్చేసి ఇవే అండి. బాబుకి వచ్చేసి 2 పాయింట్స్ తీసుకున్నాము. 2 పాయింట్స్ కాస్ట్ వచ్చేసి 888. అలాగే బాబుకి వచ్చేసి మేము వచ్చేసి 4 సెట్స్ అయితే తీసుకున్నామండి, 899. అలాగే పాపకు వచ్చేసి ఒక జాకెట్ అనేది తీసుకున్నామండి. దీని కాస్ట్ వచ్చేసి 659. ఇదైతే నాకు చూడగానే నచ్చిందండి. ఎలా ఉందో కామెంట్లో అయితే తెలియజేయండి. అండ్ పాపకు వచ్చేసి డైలీ యూజ్కి వచ్చేసి 3 పీసెస్ వచ్చేసి 699 అనమాట. ఇది వచ్చేసి పాపకు ఒకటి టాప్ అయితే తీసుకున్నానండి, 449. అలాగే నేను వచ్చేసి 2 డ్రెస్సెస్ తీసుకున్నానండి డైలీ యూజ్కి, 1300 అనమాట. పాపకు వచ్చేసి ఒకటి లెహెంగా తీసుకున్నాను. అలాగే పాపకు వచ్చేసి ఒక షార్ట్, అలాగే బాబుకు వచ్చేసి ఒక డ్రెస్ అనేది తీసుకున్నానండి, షర్ట్ వేస్గా పార్టీ వేర్గా అనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోల.